వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. 107వ కీర్తన 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 27th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునగాక. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో ఇంతవరకు మన ప్రభు అనేకమైన కష్టకాలాల్లో మొరపెడితే ఆయన మనకి సమస్యల నుంచి, వాటి నుంచి విడిపించారు. ఆయన కృపను బట్టి రక్షించుకున్నారు. చక్కని త్రోవలో ఆయన నడిపించారు. ఆయన కృపను బట్టి, ఆయన మనకు చేసిన మేలును బట్టి, ఆయన ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అని రాయబడింది. ఎస్, మన సంవత్సరం అంతా కాచి కాపాడారు. చివరి వారంలో ఉన్న బిడ్డ మరొక ఆదివారం లేడు. ఈ ఆదివారం ఆయన సన్నిధిని చేరి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగం సమస్తం ఆయన పరిశుద్ధనామ సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవతున్నాడు భక్తుడు. కనుక ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామా? ఎందుకంటే ఎంతోమంది ఆయా విపత్తుల్లో, ఆయా యాక్సిడెంట్లలో, మరికొందరైతే బలవంతమైన మరణాలు, మరికొందరైతే మానసిక ఒత్తిడి, కొందరైతే హాస్పిటల్లో జరిగినారు. నేను నన్ను సజీవులు కాపాడి మనల్ని ఇలా పోషిస్తున్నారు, సంరక్షించారు. కాబట్టి ఏమి చెల్లించి ఆయన రుణం తీర్చుకోగలం? ఇటు రక్షణతో పాటు ఇటు కాపుదల, దీవెన, ఆహారం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు, ఎన్నో సమస్యలు విడిపించారు. కాబట్టి థ్యాంక్స్ గివింగ్స్ మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇద్దాం. సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞతగా ఘనమైన కానుకను ఇద్దాం. అలాగే ఈ 2024లో ఏవేవి నువ్వు నిబంధనలు చేసుకుని లోపలికి వచ్చావో, ఒకవేళ ఎన్ని నెరవేర్చావో, ఇంకెన్ని నెరవేర్చవలసి ఉన్నాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే దేవుడికి మాట ఇచ్చావు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకో. ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే మన్నించి మనం కూడా పడిపోయి ఉంటే తిరిగి లేవనెత్తమని ప్రభువుని వేడుకో, ప్రార్థించుకో. అలాగే ఈ సండే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం, సాక్ష్యం ఇద్దాం. మర్చిపోవద్దు. థ్యాంక్స్ గివింగ్ సండే. ఈ సండే ప్రార్థన ఆశ్చర్యకడ నీకొందనాలు. అవును నాయనా, ఎన్నో కష్టకాలాల్లో మొరపెడితే మాకు ఉత్తరం ఇచ్చావు, ఆపదల నుంచి తప్పించావు, సమస్య నుంచి విడిపించావు, వ్యాధుల నుంచి తప్పించావు, మరణాపాయం తప్పించావు. ఎందరో ఆయన అకాలపు కాయల రాలిపోయి మట్టిలో కలిసిపోతే మమ్మల్ని సజీవులు కాపాడావు. ఆయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన నీ సన్నిధి చేరి సాక్ష్యం ఇచ్చే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి థ్యాంక్స్ గివింగ్ సండేలో దీవెన దయచేయండి. బలమైన వాక్య సందేశాలు అన్ని విషయాలు దీవించండి. క్రిస్మస్ కృపలో కాచి కాపాడినావు. ఘనంగా వేడుక జరిపిన భాగ్యాన్ని ఇచ్చాం. స్తుతులయ్యా. ఆయన ఈ సండే కృపలో కాయండి. అలాగే మరొక నూతన సంవత్సరాన్ని మమ్మల్ని సిద్ధపరచండి. మా పొరపాట్లు, మా బలహీనతలు ఏవైనాయో వాడి సరిదిద్దుకుని సరి చేసుకుని నాయన మరొక నూతన సంవత్సరం ప్రవేశించడానికి నీ కృప ద్వారా మాకు కార్యాలు చేసి మా చేయి పట్టుకుని నడిపించుకుని మహిమిచ్చందండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. యేసు నామములో ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను. మీకు విడుదల, స్వస్థత కలుగునగాక. హాస్పిటల్ యజమాని కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. అయ్యా కృప చూపించండి. ఇంకా ఎవరైతే జాబ్ లేదో జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో ఎవరైతే ఆశతో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, గవర్నమెంట్ జాబ్ కోసం, లేకపోతే ప్రైవేట్ జాబ్ కోసం, ప్రమోషన్ కోసం, హైక్స్ కోసం, నెక్స్ట్ లెవెల్ కోసం అద్భుతాలు చేసి కృపనివ్వండి. గొప్ప కార్యాలు ఎవరికైతే గర్భాలు గర్భాలు ఇవ్వండి. క్రిస్మస్ రోజు అనేకులు ఫ్రూట్స్ తీసుకున్నారు ప్రభా, వారికి గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు నాయన క్షేమాన్ని ఇవ్వండి, సుఖప్రసవాలు ఇవ్వండి. చిన్న బిడ్డలను దీవించండి, యవనస్తులు దీవించండి. ఎగ్జామ్స్ బిడ్డలకి నీ కృప చూపించి కార్యాలు చేయండి. గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా మా బిడ్డలకు గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధించి నడిపించండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి. అన్ని విషయాలు దీవెనండి. సర్కస్ గ్రౌండ్ మంచి మనసు ఇచ్చి నాయన మా సెకండ్ వీక్ వరకు వారు వెసులుబాటు ఇవ్వడానికి సహాయం చేసి కృపనివ్వండి. నాయన మీ చిత్తం మీద గ్రౌండే స్వాస్థ్యంగా మీరు ఇవ్వండి. వాళ్ళతో మీరు మాట్లాడండి. అన్ని విషయాలు దీవెనివ్వండి. ఈరోజు గొప్ప జయమైన ఫంక్షన్ హాల్కి ఆయన బిగ్ అమౌంట్ కట్టాలి. వాళ్ళు ఈరోజు అన్నారు. కృప చేర్చి కార్యాలు చేయండి. అన్ని విషయాలు దీవెనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.